నమస్కారం అండి. చాలా మంచి స్పందన వస్తుందండి. గత 40-45 రోజులుగా అద్దంకి కాన్స్టిట్యున్సీలో తిరగడం జరుగుతుంది. దాదాపు 30 కాన్స్టిట్యున్సీలు 30 గ్రామాలు పైగా 60,000 మంది పైగా ఇంటరాక్షన్ చేయడం జరుగుతుందండి. చాలా మంచి స్పందన వస్తుంది. ప్రజలందరూ 2019 ముందు ఉన్న పాలన కోరుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజలకు కావాల్సింది మౌలిక వసతులండి. రోడ్డు, డ్రైన్లు, మంచినీళ్లు, కరెంటు. ఈ 4 సమస్యలు తీర్చిన తర్వాత ఇంకేదన్నా అండి. దీంతో పాటు పెన్షన్లు. మరీ ముఖ్యమైన సమస్య అయితేనండి మందు. ఎక్కడ పట్టినా ఇదే మందు గురించి మందు. అయ్యా ఈ మందు తీసేయండి మేము ఓటేస్తాం, అయ్యా ఈ మందు తీసేయండి ఓటేస్తాం. మందు అంటే మందు తీసేయమని వాళ్ళు కోరుకోవట్లేదండి, ఈ కల్తీ మందుని తీసేయమని కోరుకుంటున్నారు. మందు చాలా ఏళ్ల నుంచి ఉంది, కానీ ఎందుకు కొత్తగా అందరూ ఈ మధ్య చనిపోతున్నారంటే దీంట్లో కల్తీ ఉంది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల కాలంలో ఆయనకు 14 ఫ్యాక్టరీలు కొనుక్కొని దాని నుంచి కల్తీ మందును పంపించి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రజల జీవితాలన్నీ నాశనం చేశారండి. రేపన్న రోజు ఏమీ ఇబ్బంది ఉండదండి. ఈ మందు అంటే మందులో ఉన్న కల్తీ తీసేయడం జరుగుతుంది. మందు తీసేయడం కాదండి, మందులో ఉన్న కల్తీ తీసేయాలా, అప్పుడు కానీ మనకు బాగుండదు. దీంతో పాటు మరీ ముఖ్యమైన సమస్య అండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఏమండి జగన్ గారు ఇచ్చిన భూములా అండి ఇవన్నీ? వాళ్ళ నాన్నగారు ఇచ్చారా, వాళ్ళ తాతగారు ఇచ్చారా ఈ భూములు? మన తాతలు మన నాన్నగారు వాళ్ళు ఇచ్చిన భూములు ఇవన్నీ. ఆయనకి ఏం సంబంధం లేదండి. ఆయన ఎందుకు ఈ స్కీమ్ తెచ్చాడంటే మొన్న తీసుకుపోయి సచివాలయం తాకట్టు పెట్టాడు. ఇలా రేపన్న రోజు మన భూములు తీసుకెళ్లి తాకట్టు పెట్టడానికి ఏమీ ఇబ్బంది ఉండదండి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని చెత్త బుట్టలో పడేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు. అద్దంకి పట్టణాన్ని, గ్రామాన్ని అన్ని అభివృద్ధి చేసే బాధ్యత కొట్టిపాటి రవికుమార్ గారిది. సైకో పోవాలి, సైకో పోవాలి. ఏనండి సైకో పోయింది, సైకో పోయింది.